వెల్కమ్ టు ఐకాన్ ఇండియా. ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వారికి సంబంధించి ఐకాన్ ఇండియా ఆన్లైన్ ఆఫ్లైన్లో క్లాసెస్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి ఈఓ సిడిపిఓ కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకి ఐకాన్ ఇండియా 2025-26కి గాను ఆన్లైన్ అలాగే ఆఫ్లైన్ క్లాసెస్ని ప్రారంభిస్తూ ఉంది. సో మీరు ఆన్లైన్ క్లాసెస్ కోసం ఐకాన్ ఇండియా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఆఫ్లైన్ క్లాసెస్ మీకు హైదరాబాద్ వేదికగా జరుగుతాయి. దీనికోసం మీరు క్రింద ఇస్తున్న నెంబర్ ద్వారా మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. ఈ వీడియో ద్వారా ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2025-26కి సంబంధించినటువంటి అప్డేట్స్ని గురించి మనం మాట్లాడబోతా ఉన్నాం. సో ఈ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి బడ్జెట్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకి అతి ముఖ్యమైనటువంటిది. ఇందులో నుంచి చాలా ప్రశ్నలు వస్తాయి. ఈ బడ్జెట్ అంశాలను మనం చాలా క్లియర్గా తెలుసుకోవాలి. సో ఇన్ఫర్మేటివ్గా ఉండేటువంటి ఈ వీడియో మీ మిత్రులకి యూజ్ అవుతుంది. వారికి కూడా షేర్ చేయండి. మీరు లైక్ చేసి మీకు ఇతర డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. సో మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2025-26కి సంబంధించి మాట్లాడదాం. సో ఈ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి బడ్జెట్లో మనకి 2025-26 అనేటువంటి ఈ వార్షిక సంవత్సరానికి సంబంధించినటువంటి ఫినాన్షియల్ ఇయర్కి సంబంధించినటువంటి బడ్జెట్ ఏదైతే ఉందో ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఈ బడ్జెట్ 3 లక్షల కోట్లని దాటింది అని అంటున్నాం. సో ఇప్పుడు బడ్జెట్ ఎంత అని చెప్పేసి అడుగుతారు 2025-26కి సంబంధించి. అలా అడిగితే మీరు చేయాల్సినటువంటి ఆన్సర్ 3,22,359.33 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు ప్రవేశపెట్టారు అనేటువంటి అంశాన్ని మీరు చెప్పాల్సి ఉంటుంది. ఇలా మొట్టమొదటిసారి 3 లక్షల కోట్ల పైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బడ్జెట్ని ప్రవేశపెట్టింది. మరి ఈ బడ్జెట్ని మనం ఇంకా ఏ విధంగా చూడాల్సి ఉంటుంది అని అంటే మొత్తం ఇదంతా టోటల్ అని అంటున్నాం. మరి ఈ టోటల్ బడ్జెట్లో మనకి రెవెన్యూ అంటే రాబడి ఎంత, ఎక్స్పెండిచర్ ఎంత అనేటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తించాల్సి ఉంటుంది. సో ఇక్కడ రాబడి ఖర్చులకి సంబంధించి రాబడిలో 2 అంశాలు ప్రధానంగా ఉన్నాయి మనకి. ఒకటి ఇక్కడ మూలధన వసూళ్ళు అని అంటున్నాం. వీటినే మనం ఏమని అంటున్నాము అని అంటే క్యాపిటల్ రిసిప్ట్స్ అని అంటున్నాం. సో ఈ మూలధన వసూళ్ళు అంటే ఏమిటి అనేటువంటి అంశం కూడా మనకు తెలిసి ఉండాలి. అప్పుడే మూలధన వసూళ్ళు అంటే ఏంటి అనేది మనం చెప్పగలం. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మూలధన వసూళ్ళు ఎంత అని కాకుండా మూలధన వసూళ్ళకి సంబంధించిన అంశాలను గుర్తించండి అని అడుగుతారు. అలా అడిగితే బడ్జెట్ మీరు కేంద్ర బడ్జెట్ చదివినా, రాష్ట్రాలకి సంబంధించిన బడ్జెట్ చదువుకున్నా ఈ పదాలకి సంబంధించినటువంటి అర్థాలు తెలుసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు తెలుసుకోండి, తెలియకపోతే తెలిస్తే పర్లేదు. సో దీన్ని గుర్తుంచుకున్నట్లయితే మనం ఈజీగా ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. మరి క్యాపిటల్ రిసిప్ట్స్కి సంబంధించి మూలధన వసూళ్ళకి సంబంధించి ఏంటి అని అంటే ప్రభుత్వం ఇక్కడ దీర్ఘకాలిక దృష్టితో ఏం చేస్తుంది అని అంటే పెట్టుబడులను పెడుతుంది. సో ఈ పెట్టుబడులు దేనిపైన పెడుతుంది అని అంటే భౌతిక వనరుల సృష్టికి సంబంధించి ఇక్కడ ఈ పెట్టుబడులు అనేవి పెడుతుంది. సో ప్రభుత్వం దీర్ఘకాలిక దృష్టితో పెట్టేటువంటి పెట్టుబడులు ఏవైతే ఉంటాయో ఇవి భౌతికంగా వనరులను క్రియేట్ చేసేలాగా ఉంటాయి. సో ఇలా ఉన్నటువంటి దీనినే మనం ఇక్కడ ఏమని అంటున్నాము అని అంటే మూలధనకి సంబంధించినటువంటి వసూళ్ళు అని అంటున్నాం. సో ఇలా మూలధన వసూళ్ళ ద్వారా ప్రభుత్వం పెట్టుబడి పెట్టి మౌలిక వసతులను పెంచడం ద్వారా ప్రభుత్వానికి సంబంధించి ఆదాయం అనేది సమకూరుతుంది. సో ఈ వనరులకి సంబంధించి వీటి ద్వారా ఆదాయం సమకూరాలని అంటే వీటిని విక్రయించడము లేదా వీటిని లీజులకు ఇవ్వడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. సో ఇలా మూలధన వసూళ్ళ ద్వారా ప్రభుత్వానికి ఎంత వస్తుంది అని అంటే ఇక్కడ 1,03,382.80 లక్షల కోట్లు వస్తూ ఉంది. మొత్తం 3,22,359.33 కోట్లలో మనకి రాబడులలో మూలధన వసూళ్ళు క్యాపిటల్ రిసిప్ట్స్ ద్వారా 1,04,382.80 కోట్లు వస్తూ ఉంది. సో మూలధన వసూళ్ళు అని అంటే మనకి ఇప్పుడు క్లారిటీ ఉంది. మరి మూలధన వసూళ్ళకి సంబంధించి ఇక్కడ మూలధన వసూలు కాకుండా మరొక రకమైనటువంటి రెవెన్యూ ఉంది, వసూళ్ళు ఉన్నాయి, అవే రెవెన్యూ వసూళ్ళు అని అంటున్నాం.
సో ఈ రెవెన్యూ వసూళ్ళు అనగా ఏమిటి అని అంటే ఇక్కడ రెవెన్యూ వసూళ్ళకి సంబంధించి వీటిని మనం ప్రభుత్వ ఆదాయానికి సంబంధించినటువంటి వనరులు అని అంటున్నాం. ఇందులో ప్రభుత్వ ఆదాయ వనరులలో ఏముంటుంది అని అంటే ట్యాక్సెస్ ఉంటాయి, పన్నులు ఉంటాయి, అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి గ్రాంట్స్ ఉంటాయి, వీటితో పాటు ఇతర రుసుములు, ఇతర పన్ను చెల్లింపులు ఏవైతే ఉంటాయో ప్రజలు చెల్లించేవి అవన్నీ రెవెన్యూ వసూళ్ళ పరిధిలోకి వస్తాయి. ఏమని అంటున్నాం, ఇందులో రెవెన్యూ వసూళ్ళు అనగా ఏమిటి అని చెప్పేసి అడిగితే మనం రెవెన్యూ వసూళ్ళకి సంబంధించి ట్యాక్స్లు అని అంటున్నాం, పన్నులు అని అంటున్నాం, వీటితో పాటు కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి ఆదాయము అని అంటున్నాం, వీటితో పాటు ఇతర విధాలుగా వచ్చేటువంటి రుసుములు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మనకి రెవెన్యూ వసూళ్ళు. ఇప్పుడు రెవెన్యూ వసూళ్ళు ఎంత ఉన్నాయి అని అంటే 2 లక్షల ఎంత అని అంటున్నాం, రెవెన్యూ వసూళ్ళు వచ్చి 2,17,976.53 లక్షల కోట్లు ఉన్నాయి. ఇలా రెవెన్యూ వసూళ్ళు వస్తూ ఉన్నాయి. మరి ఇక్కడ ఈ రెవెన్యూ లోటు అనేది కూడా ఉంది. మరి రెవెన్యూ లోటు అంటే ఏంటి సార్ అని అంటే ప్రభుత్వం చేసినటువంటి ఖర్చు ఏదైతే ఉంటుందో ఆ ప్రభుత్వానికి వచ్చినటువంటి ఆదాయం కంటే ఖర్చు ఎక్కువగా ఉన్నప్పుడు ఇక్కడ మనం దాన్ని రెవెన్యూ లోటు అని అంటున్నాం. ఓకేనా? సో ఇక్కడ ఆదాయం అనేది ప్రభుత్వం కొంత ఖర్చు చేసింది, ఆదాయం తక్కువ వచ్చింది, దానినే రెవెన్యూ లోటు అని అంటున్నాం. చేసినటువంటి ఖర్చుకు సమానంగా రాలే, ఎక్కువ రాలే, సో దాన్నే మనం రెవెన్యూ లోటు అని అంటున్నాం. రెవెన్యూ లోటు ఎంత చూపెట్టారు అని అంటే 33,185.97 కోట్ల రూపాయలను ఇక్కడ రెవెన్యూ లోటుగా చూపెట్టారు. సో ఆదాయం అనేది మనకి మూలధన వసూళ్ళు, రెవెన్యూ వసూళ్ళ రూపంలో మాట్లాడుతూ ఉన్నాం. ఇందులో మనకి రెవెన్యూ లోటు అంటే ప్రభుత్వం చేసేటువంటి ఖర్చు కంటే తక్కువగా ఆ ఆదాయం అనేది వస్తుంది, ప్రభుత్వం చేసిన ఖర్చు కంటే ఎక్కువగా రాదు. సో దీని ద్వారా 33,185.97 కోట్ల రూపాయలు ఇది రెవెన్యూ లోటు. ఇది రాబడికి సంబంధించింది. మరి ఖర్చులకి సంబంధించినటువంటి అంశంలో మూలధనానికి సంబంధించిన చెల్లింపులు అని అంటున్నాం, మూలధన చెల్లింపులు అని అంటున్నాం. సో ఈ మూలధన చెల్లింపులు అని అంటే ఏంటి అని అంటే ప్రభుత్వం కొన్ని ప్రాజెక్టులు చేస్తూ ఉంటుంది మౌలిక సదుపాయాల కల్పన కోసం, దానికి సంబంధించి చేసేటువంటి చెల్లింపులు, మౌలిక వసతులు కల్పించాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం చేసేటువంటి చెల్లింపులు. ఇవి 24,430.16 కోట్లు ఉన్నవి అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. రెవెన్యూ వ్యయము అని అంటున్నాం. సో మరి ఈ రెవెన్యూ వ్యయము అని అంటే ఏంటి అని అంటే రెవెన్యూ వ్యయానికి సంబంధించినటువంటి అంశం గురించి మాట్లాడాల్సి వస్తే ఇక్కడ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఉద్యోగులు కావచ్చు, జీతాలు కావచ్చు, సంక్షేమ పథకాలు కావచ్చు, అలాగే వాటితో పాటు ఇతర అభివృద్ధి ప్రాజెక్టులకి సంబంధించినటువంటి మొత్తం ఖర్చు కూడా మనం రెవెన్యూ వ్యయము అని అంటున్నాం. ఇది చాలా ఎక్కువగా ఉంది, 2,51,162.5 కోట్లుగా, లక్షల కోట్లుగా మనం ఇక్కడ మాట్లాడుతున్నాం. ఇక నెక్స్ట్ మూలధన వ్యయము అని అంటున్నాం. మరి మూలధన వ్యయము అనేది ఇక్కడ ప్రాజెక్టుల పైన చేసేటువంటి ఖర్చు ఏదైతే ఉందో ఆ ఖర్చును వ్యయంగా మాట్లాడుతూ ఉన్నాం. ఇది 40,635.72 కోట్లు అని అంటున్నాం. ఇక రుణాలు అడ్వాన్సుల ద్వారా 6,130.95 కోట్లు అని అంటున్నాం. ఇది మొత్తం బడ్జెట్. ఇందులో ద్రవ్యలోటు అని ఉంది. మరి ద్రవ్యలోటు అంటే ఏంటి? ద్రవ్యలోటు అనగా ఏంటి అని అంటే ప్రభుత్వానికి ఒక ఆస్తి ఉంది, ఆ ఆస్తిని మించి అప్పు చేస్తున్నప్పుడు లేదా ఖర్చు చేస్తున్నప్పుడు దీనిని లెక్కిస్తారు. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్కి ఉన్నటువంటి మొత్తం ఆస్తులకి సంబంధించినటువంటి అంశాలను కలిపి లెక్కగట్టినప్పుడు దాన్ని మించి చేసేటువంటి ఖర్చుని మనం ఇక్కడ ద్రవ్యలోటుగా చెప్తా ఉన్నాం. ఇది 79,926.90 కోట్లు ఉంది అని చెప్పేసి మనం దీన్ని గుర్తించాల్సి ఉంటుంది. మనకున్నటువంటి ఆస్తుల కంటే ఎక్కువ ఖర్చు చేస్తున్నప్పుడు దానిని మనం ద్రవ్యలోటు అని అంటున్నాం. ఇక మనం రెవెన్యూ లోటు అని అంటే మనం కొంత ఖర్చు చేస్తూ ఉన్నాం, దాన్ని మించి రాలేదు, అది రెవెన్యూ లోటు అవుతుంది. కానీ ఇక్కడ ఆదాయానికి మించి ఖర్చు చేస్తూ ఉన్నాం, దాన్ని ద్రవ్యలోటు అని అంటున్నాం. సో ఇలా ఈ ద్రవ్యలోటును, రెవెన్యూ లోటుని గుర్తుంచుకోవాలి, ఇంపార్టెంట్. అలాగే మూలధన వసూళ్ళు రెవెన్యూ వసూళ్ళను గుర్తుంచుకోవాలి. అలాగే మూలధన చెల్లింపులు రెవెన్యూ వ్యయంని కూడా మనం గుర్తించాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. ఇది మొత్తం బడ్జెట్కి సంబంధించి 3,22,359.33 లక్షల కోట్లకి సంబంధించినటువంటిది.
మరి మొదటిసారి 3 లక్షల కోట్ల పైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బడ్జెట్ని ప్రవేశపెట్టింది అని అంటున్నాం. మరి గతంలో ఎంత బడ్జెట్ ఉండే అనేటువంటి అంశానికి కూడా క్వశ్చన్గా అడుగుతారు. సో ప్రీవియస్ ఇయర్స్కి సంబంధించి మనకు బడ్జెట్ అనేది ఎంత ఉండింది అని అంటే ఇగో ఇప్పుడు 3,22,359.33 కోట్లు అన్నాం. ఇది ప్రీవియస్ 2024-25కి సంబంధించి 2,94,427.25 కోట్లు. సో ఇలా పోయినసారి 2,94,000 కోట్ల వరకు వచ్చింది, ఈసారి 3,22,000 కోట్లకు వచ్చింది. కాబట్టి మొదటిసారి 3 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ని దాటింది అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ గుర్తించాల్సి ఉంటుంది. ఓకే, సో ఇలా ఇది మనకి 2023-24కి సంబంధించినటువంటి బడ్జెట్ అప్పుడు 2,79,279.27 కోట్లను ఖర్చు చేశారు. అంతకంటే ముందు 2022-23కి సంబంధించి 2,56,256.56 లక్షల కోట్లను ఖర్చు చేశారు. ఇక 2021-22కి సంబంధించి 2,29,779.27 కోట్లను ఖర్చు చేయడం జరిగింది. మరి కేటాయించినటువంటి బడ్జెట్లో ఇదేమో కేటాయించినటువంటి బడ్జెట్ అంచనా. ఇప్పుడు కూడా మనకి 3,22,359.33 లక్షల కోట్లు అనేది అంచనా మాత్రమే, ఎస్టిమేషన్ మాత్రమే బడ్జెట్కి సంబంధించి. ఇంత బడ్జెట్ని మేము ఎస్టిమేట్ చేస్తున్నాము అని చెప్పేసి ఇప్పుడు ప్రవేశపెట్టారు. మరి ఇందులో ఎంత ఖర్చు చేస్తారు అనేది మళ్ళీ మనకి ఇయర్ తర్వాత తెలుస్తుంది. ప్రీవియస్లో 2,94,493.27 కోట్లను కేటాయిస్తే అంచనాలను చూపెడితే వాస్తవంగా ఖర్చు చేసింది 2,74,607.76 అని అంటున్నాం. అంటే అంచనాల కంటే ఒక 20,000 కోట్లను తక్కువగానే ఖర్చు పెట్టడం జరిగింది. అది కాస్త 93.26% అని అంటున్నాం. సో 2021-22లో 83.38% వాస్తవంగా ఖర్చు చేశారు. 2022-23లో వాస్తవంగా ఖర్చు చేసింది 88.13%. 2023-24లో వాస్తవంగా ఖర్చు చేసింది 90.79%. 2024-25లో వాస్తవంగా ఖర్చు చేసింది 93.26% అని చెప్పేసి మనం గుర్తించాల్సి ఉంటుంది ఆంధ్రప్రదేశ్ బడ్జెట్కి సంబంధించి. సో ఇప్పుడు ఈ బడ్జెట్ కేటాయింపులు ఎలా ఉన్నాయి అని అంటే మన పాఠశాల విద్యకి సంబంధించి మొత్తం బడ్జెట్ 31,806 కోట్లను కేటాయించారు. ఇది అత్యధికంగా జరిగినటువంటి కేటాయింపుగా గుర్తుంచుకోవాలి. ఇక బీసీ సంక్షేమానికి సంబంధించి 23,260 కోట్లను కేటాయించారు. ఆరోగ్యానికి సంబంధించి 19,265 కోట్లను కేటాయించడం జరిగింది. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖకి సంబంధించి 18,848 కోట్లను కేటాయించారు. జలవనరులకి సంబంధించి 18,020 కోట్లను కేటాయించడం జరిగింది అని గుర్తుంచుకోవాలి. ఇక పురపాలక శాఖ అభివృద్ధికి సంబంధించి పట్టణాలకు అభివృద్ధికి సంబంధించి 13,862 కోట్లను కేటాయించారు. ఇంధన శాఖకి సంబంధించి 13,600 కోట్లను కేటాయించారు. వ్యవసాయానికి 11,636 కోట్లను కేటాయించారు. సాంఘిక సంక్షేమ శాఖకి 10,909 కోట్లను కేటాయించారు. రవాణా శాఖకి 8,785 కోట్లను కేటాయించడం జరిగింది అనేటువంటి అంశాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఇక రహదారులకి సంబంధించి 8,785 కోట్లను, యువజన పర్యాటక సాంస్కృతిక శాఖకి 469 కోట్లను, గృహ మంత్రిత్వ శాఖకి సంబంధించి 8,570 కోట్లను, తెలుగు భాష అభివృద్ధికి 10 కోట్ల రూపాయలను, ప్రచారానికి అభివృద్ధికి, మాదక ద్రవ్యాలు మధ్యరహిత రాష్ట్రంగా నవోదయ 2.0 కోసం ఇక్కడ 10 కోట్ల రూపాయలను, పోలవరం కోసం 6,705 కోట్ల రూపాయలను, అలాగే అన్నదాత సుఖీభవ కోసం 6,300 కోట్ల రూపాయలను కేటాయించారు. ఇక నెక్స్ట్ కేటాయింపులకి సంబంధించి వైద్య ఆరోగ్య శాఖకి సంబంధించి 19,264 కోట్లు అని అన్నాం. పంచాయతీరాజ్ పురపాలక గృహ నిర్మాణ శాఖకి సంబంధించి 6,318 కోట్లు అని అంటున్నాం. అల్పసంఖ్యాక వర్గాలకు సంబంధించి మైనారిటీలకి సంబంధించి 5,436 కోట్లను కేటాయించారు. జలవనరులకి సంబంధించి మనం ఆల్రెడీ మాట్లాడినాం 18,019 కోట్లు. పరిశ్రమలు వాణిజ్యానికి 3,156 కోట్లను కేటాయించడం జరిగింది. ఇక నెక్స్ట్ ఎస్సీల సంక్షేమానికి 20,281 కోట్లను కేటాయించారు. ఎస్టీ సంక్షేమానికి 8,159 కోట్లను, అలాగే బీసీల సంక్షేమానికి ఎక్కువగా 47,456 కోట్లను, అల్పసంఖ్యాక వర్గాలకి 5,400
34 కోట్లను, మహిళా మరియు శిశు అభివృద్ధి దివ్యాంగ వృద్ధుల సంక్షేమానికి 4332 కోట్లను, నైపుణ్యాభివృద్ధి శిక్షణకి స్కిల్ డెవలప్మెంట్ కోసం 1228 కోట్లను, పాఠశాల విద్యకి సంబంధించి ఆల్రెడీ మాట్లాడిన ఉన్నత విద్య కోసం 2506 కోట్లను కేటాయించారు. ఇక నెక్స్ట్ ఇంధన శాఖకి సంబంధించి 13,600 కోట్లు, ఆర్టీజీఎస్కి సంబంధించి 101 కోట్లు, జల్ జీవన్ మిషన్కి 2,800 కోట్లు, వ్యవసాయ అనుబంధ రంగాలకి 13,487 కోట్లు, పౌర సరఫరాలకి 3,806 కోట్లను, తల్లికి వందనం ప్రోగ్రామ్కి స్కీమ్కి 9,407 కోట్లను, ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకి సంబంధించి 27,518 కోట్లను కేటాయించడం జరిగింది. ఇలా ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ అనేది ఎస్టిమేషన్స్ 3,22,000 కోట్లతో ప్రవేశపెట్టడం జరిగింది. ఇందులో ఈ వసూళ్ళకి సంబంధించి, వ్యయాలకి సంబంధించి, అలాగే పథకాలకి, ఇతర ముఖ్యమైనటువంటి శాఖలకి కేటాయించినటువంటి కేటాయింపుల గురించి తెలుసుకున్నాం. ఇందులో ఏ శాఖలకు ఎంత కేటాయించారు అని చెప్పేసి క్వశ్చన్ అడగవచ్చు. అత్యంత ఎక్కువలో కేటాయించినటువంటి శాఖలు ఏంటి అని అడగవచ్చు, లేదా చిన్న అంశాన్ని తీసుకొని ఎంత కేటాయించారు అని అడగవచ్చు. సో ఈ అంశాలను తెలుసుకోవడం ద్వారా మీ ఫ్యూచర్ ఎగ్జామ్కి సంబంధించి మీరు ఈజీగా ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇలా ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో దీన్ని గుర్తుంచుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దీనికి సంబంధించి మీరు బడ్జెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ వస్తే ఆన్సర్స్ని చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ క్లాస్ ద్వారా మళ్ళీ కలుద్దాం. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.